అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ కి బిగ్ షాక్ తగిలింది. ఎంతలా అంటే ఆయన తీరు పైన ప్రస్తుతం ఒక సామెత పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతోంది. కుక్క తోక నూపాలి కానీ తోక కుక్క నూపకూడదు. ఈ సామెత పర్ఫెక్ట్ గా ఉంది. ఎందుకు ఇక్కడ ఇది వాడాల్సి వస్తుంది, చర్చనీయాంశంగా మారిందని అంటే బేసిక్గా అధిష్టానం నుంచి ఏదైనా తప్పు చేస్తే కింది స్థాయిల కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, లేకుంటే వివిధ కమిటీల్లో పనిచేసినటువంటి సెక్రటరీ, లేదంటే ఇంక ఇతర ఎమ్మెల్యేలు అయితే ఎమ్మెల్యేల పార్టీ, ఆ అధికార పార్టీ లేదంటే ఆ సంబంధిత పార్టీ షోకాజ్ నోటీస్ జారీ చేస్తుంది, అల్టిమేటం జారీ చేస్తుంది, సమాధానం చెప్పాలని కోరుతుంది. కానీ ఇక్కడ రివర్స్లో కొలికపూడి శ్రీనివాస్ అధిష్టానానికి అల్టిమేట్ జారీ చేయడం, రమేష్ రెడ్డిని తొలగించకపోతే 48 గంటల్లో నేను రాజీనామా చేస్తానని చెప్పడం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఇది ఒకటే కాదు, గతంలో కొలికపూడి శ్రీనివాస్ పై అనేక ఆరోపణలు, చాలా మంది మహిళా కార్యకర్తలు కూడా బయటకు వచ్చి కొన్ని రకరకాల ఆరోపణలు చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. తాజాగా ఈ రోజు నందిగామ పర్యటనలో చంద్రబాబు ఉండగా చంద్రబాబు దగ్గరికి ఆయనని కలవడానికి, ఆయనకి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి పదే కొంత ఆయన ఉత్సాహం చూపించిన, ఎవరు కొలికపూడి శ్రీనివాస్ ఉత్సాహం చూపించిన చంద్రబాబు మాత్రం కూరలో కరివేపాకులాగా తీసి పక్కన పెట్టేశారు. చూడండి ఇక్కడ విజువల్ చూడండి. స్టార్టింగ్ ఆయన ఒకసారిగా హెలికాప్టర్ దిగగానే అందరూ కూడా ఆయన రిసీవ్ చేసుకుంటున్నారు. చాలామంది బుక్కేలు ఇచ్చి కలుస్తున్నారు. అక్కడే ఆ పచ్చ రంగు కండువా తలకు పాగాల కట్టుకున్నటువంటి వ్యక్తే కొలికపూడి శ్రీనివాస్ సర్కిల్లో కనబడుతోంది కదా. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసేందుకు వెళ్ళినప్పటికీ కనీసం ఆయన వైపుగా చూడలేదు కూడా. ఒక సీరియస్ లుక్ ఇచ్చి వెళ్ళిపోయారు. అలా ఆయనని కొంత వెనకబెట్టేశారు. చివరిగా ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇక కనీసం చంద్రబాబు ఆయన కలవడం కాదు కదా, కనీసం ఆయన వైపు చూడడం కూడా చూడలేదు. హెలికాప్టర్ దిగానే అందరు నేతలు పరిచయం చేసుకున్న సమయంలో ఆయన అలా వచ్చి కొంత కలిసే ప్రయత్నం చేసినప్పటికీ చాలా సీరియస్ లుక్ ఇస్తూ చంద్రబాబు అక్కడి నుంచి వెంటనే కొలికపూడి మెల్లిమెల్లిగా వెనక్కి వెళ్ళిపోయాడు. పక్కనే ఉన్నా కూడా పట్టించుకోకపోవడంతో ఒక్కసారిగా అయ్యో పాపం అనంది అందరూ కూడా ప్రజెంట్ కొలికపూడి వైపుగా చూస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఏదేమైనా కూడా తన దురహంకారమే, తనకున్నటువంటి దుందుడుకు స్వభావమే ఇక్కడి వరకు దారి తీస్తుందంటే కూడా అటు ప్రతిపక్షాలే కాదు, అధికార పార్టీకి సంబంధించి టీడీపీ పార్టీకి సంబంధించి కొంత వ్యక్తులు కూడా ఈ రకంగా చర్చించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన వ్యవహారం చాలా సీరియస్గా ఉండగా టీడీపీ అధిష్టానం కూడా చాలా సీరియస్గా తీసుకుంది. టీడీపీ నేత రమేష్ రెడ్డి పైన చర్యలు తీసుకోకపోతే రాజీనామా చేస్తానంటూ అధిష్టానానికే అల్టిమేటం జారీ చేశారు. అధిష్టానం నుంచి ఏదైనా సమాధానం అధిష్టానం నుంచి ఏదైనా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటే, షోకాజ్ నోటీస్ వచ్చినా ఇంకేదైనా వచ్చినా కూడా సమాధానం చెప్పాల్సిందిపై రిటర్న్లో ఈయననే ఇందాక నేను చెప్పాను కదా, కుక్క తోక నూపాలి కానీ తోక కుక్క నూపకూడదని చెప్పి. సో ఇట్లా ఆయన రివర్స్గా చేయబోయారు. ఆఖరికి వస్తే ఎక్కడికో వెళ్ళిపోయిన పరిస్థితి. దీనిపై మరిన్ని అప్డేట్స్ రాజేష్ అందిస్తారు. రాజేష్, సో ఏంటి బిఫోర్ దాట్ ఒకసారి రాజేష్తో మాట్లాడకంటే ముందు ఒకసారి మనం ఆ దృశ్యాలు చూద్దాం. ఒకసారి రాజేష్ మీరు హోల్డ్లో ఉండండి. శ్రీనివాస్ పరిస్థితి ఏంటి? ఆయన ఎమ్మెల్యేగా అల్టిమేటం అటు అధిష్టానానికి జారీ చేయడం డెఫినెట్గా కొంత చర్చనీయాంశమైంది. ఆఖరికి వస్తే ముఖ్యమంత్రి కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఆయన పార్టీలో ఏంటి అన్న పరిస్థితి ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి? కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారం పైన ఇప్పటికీ అధిష్టానం ఒక నిర్ణయానికి దాదాపుగా వచ్చేసింది. దానికి ఉదాహరణ ఇప్పుడు తాజాగా ఉదయం నందిగామ నియోజకవర్గంలో చంద్రపాడులో బాబు జగజ్జీవన్ రావు జయంతి వేడుకల్లో పాల్గొన్నటువంటి చంద్రబాబు అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు, నేతలు, ఎంపీ కేసీఆర్ చిన్ని వీళ్ళందరినీ కలుసుకున్నారు. కలిసిన తర్వాత వాళ్ళతో మాట్లాడారు, కరచాలం కూడా ఇచ్చారు. కానీ కొలికపూడి శ్రీనివాస్, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తే చంద్రబాబు ఒక సీరియస్ లుక్ ఇవ్వడమే కాదు, ఆయనతో చేయి కలిపే ప్రయత్నం కూడా చేయలేదు. ఇక చేసేది లేక కొలికపూడి శ్రీనివాస్ని వెనక్కి వెళ్ళిపోయి నుంచున్నారు. ఏకాకిగా వెనక్కి వెళ్ళి నిలబడినటువంటి దృశ్యాలు లైవ్లో రికార్డ్ అయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కొలికపూడి శ్రీనివాస్ మీద దాదాపుగా వేటు పడబోతుందనే ఒక స్పష్టమైన సంకేతాలు కనబడుతున్నాయి. ఇప్పటికే అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురామ్తో పాటు ఎంపీ కేసినేని చిన్ని కూడా కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం సంబంధించినటువంటి రిపోర్ట్ని పార్టీ అధిష్టానానికి అందజేశారు. పార్టీ అధిష్టానం కూడా దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చింది. ఏ క్షణమైన కొలికపూడి మీద వేటుకు సంబంధించిన నిర్ణయం వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. కొలికపూడి శ్రీనివాస్ మొదటి నుండి కొంత వివాదాస్పద వ్యక్తిగానే ఉన్నారు. అమరావతి ఉద్యమ సమయంలో కొన్ని టీవీ డిబేట్లో బీజేపీ నేత హర్షవర్ధన్ మీద చెప్పుతో దాడి చేయడం కానీ, లేకపోతే అప్పుడున్నటువంటి దుందుగుడు వ్యవహారం, తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత డే 1 నుంచి కూడా ఆయన తన నియోజకవర్గంలో
తెలుగుదేశం పార్టీ కోసం ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతున్న నేతల్ని పక్కన పెట్టి తన సొంత వర్గాన్ని పెట్టుకుని మట్టి మాఫియా, ఇసుక మాఫియా, ఇలా అనేక మాఫియాలు పాల్పడుతున్నారంటూ స్వయంగా అక్కడ ఉన్నటువంటి టీడీపీ నేతలు ఆయన మీద ఆరోపణలు చేశారు. తన వ్యక్తులను తీసుకొచ్చి మాఫియాలంతా నడుపుతున్నారంటూ స్థానిక టీడీపీ నేతలు ఆయన మీద విమర్శలు చేశారు. ఆయన కారణంగా ఒక వీఆర్ఓ సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే ఇంకొక వ్యక్తి కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి, ఇలాంటి అనేక సంఘటనలు జరిగిన తర్వాత కూడా ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి, ఒక పార్టీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు ఉన్నటువంటి చంద్రబాబు, 4 సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు, 40 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు ఆ పార్టీని సవాల్ చేస్తూ ఆల్వాల్ రమేష్ రెడ్డి, ఒక మార్కెట్ యార్డ్ మాజీ కమిటీ చైర్మన్ని పార్టీ నుండి సస్పెండ్ చేయకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ ఒక అల్టిమేట్ ఇవ్వడం పెద్ద దుమారమే రేపింది. ఒక ఎమ్మెల్యే, అందులోనూ మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యే, ఒక సంవత్సరం కూడా పాలన పూర్తి చేసుకోలేదు, ఒక సంవత్సరం కూడా ఆయనకి ఎక్స్పీరియన్స్ లేని ఎమ్మెల్యే ఒక పార్టీని, అంటే సీట్ ఇచ్చినటువంటి పార్టీకి అల్టిమేట్ జారీ చేయడం, తాను రాజీనామా చేస్తాను, ఆయన ఒక మార్కెట్ యార్డ్ మాజీ కమిటీ చైర్మన్ని సస్పెండ్ చేయబోతుంటూ చేసిన వ్యాఖ్యలు పార్టీలో పెద్ద ఎత్తున దుమారం రేపాయి. కొలికెలపూడి శ్రీనివాసరావుకి అడ్డుకట్టకు వేయపోతే ఇది ఇంకా ఎక్కువైపోతుంది, పార్టీలో ఇంకా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఏ క్షణమైనా కొలికిపూడి శ్రీనివాస్ మీద వేటు పడే అవకాశం అయితే కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే కొలికిపూడి శ్రీనివాస్ని కలవడానికి కూడా చంద్రబాబు ఇష్టపడట్లేదనేది మనకి కనబడుతున్న తాజా దృశ్యాలని చెప్పాలి మనోజ్. ఏదేమన్నప్పటికీ కొలికిపూడి శ్రీనివాస్ రాజకీయ జీవితాన్ని ఆయనే స్వయంగా నాశనం చేసుకుంటున్నారంటూ ఆయన సన్నిహితులే మాట్లాడుకున్నారు. ఎవరు అంటే చంద్రబాబు ఇంత టైట్ ఫైట్లో కూటమిలో సీట్ల వ్యవహారంలో చాలామందికి సీట్లు ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా కొలికిపూడి శ్రీనివాసరావుకి సీట్ ఇచ్చి ఎమ్మెల్యేని చేస్తే ఇప్పుడు సీట్ ఇచ్చినటువంటి పార్టీని, సీట్ ఇచ్చినటువంటి వ్యక్తిని అగౌరవపరుస్తూ కొన్ని టీవీ ఛానల్స్ ఇంటర్వ్యూలకు వెళ్ళి జగన్ చేసినటువంటి కాలంలో మద్యం సంబంధించిన షాపుల గురించి, తెలుగుదేశం పార్టీ హయాంలో మద్యం షాపుల గురించి మాట్లాడుతూ పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా, ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటూ కొంతమంది ఆయన మీద ఫైర్ అవుతున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పటివరకు చంద్రబాబు వద్ద కొలికిపూడి శ్రీనివాస్ పరిస్థితి ఏంటనేది చాలామందికి తెలియదు. కానీ ఈరోజు ఆ దృశ్యాల ద్వారా కొలికిపూడి శ్రీనివాసరావు పరిస్థితి తెలుగుదేశం పార్టీ వద్ద, చంద్రబాబు వద్ద ఏ విధంగా ఉందో అని చాలామంది మాట్లాడుకున్నారు. ఇక కొలికిపూడి శ్రీనివాసరావు రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పడినట్లేని చాలామంది మాట్లాడుకున్న సిచ్యువేషన్ అయితే ఉంది మనోజ్. బట్ రమేష్, అంటే ఇక్కడ నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి మరి? చంద్రబాబు చాలా సీరియస్గా చూసుకొచ్చారు, ఆయన పనితీరు ఎక్కడ చూసినా కూడా మీరు చాలా విషయాలు మాట్లాడుకొచ్చారు. అటు మద్యం కుంభకోణం విషయం గురించి మాట్లాడారు, బీజేపీ నేత పైన ఇంకేదో చేస్తూ మాట్లాడుకొచ్చారు. ఆయన దుందుడుకు వ్యవహారం ఇంకా తగ్గడం లేదు, ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఇదే వ్యవహారం కొనసాగిస్తున్నారు. అటు ప్రజల్లో కూడా అనుకున్న స్థాయిలో ఆయనకి ఆదరణ లేదు, కొంత ఆయన పైన వ్యతిరేకత పెరుగుతోందన్నట్టుగానే అర్థమవుతోంది. అంతర్గతంగా పార్టీలో కూడా ఆయనకి చాలా తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఇలా అనేక కోణాల్లో కూడా ఆయనకి చిక్కుముళ్ళు ఎదురయ్యాయి, నలుదిక్కులు ఆయన పూర్తిగా కూడా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి? చంద్రబాబు ఆయన పైన ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? ముఖ్యంగా పార్టీ అధిష్టానం ఏం డెసిషన్ తీసుకోబోతోంది? అంటే పార్టీ అధిష్టానం దాదాపుగా ఆయన్ని సస్పెండ్ చేస్తారని ఒక ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే పార్టీ విధానాలకి, పార్టీ గైడ్లైన్స్కి, పార్టీ క్రమశిక్షణ దాటి ఆయన ప్రవర్తించారు, చాలా వ్యాఖ్యలు చేశారు. కాబట్టి దానికి అనుగుణంగా చర్యలు ఉండే అవకాశం అయితే కనబడుతుంది. అయితే తిరువూరులో తెలుగుదేశం పార్టీ గెలిచింది కాబట్టి అక్కడ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ ఇన్ఛార్జిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సేవల దత్తకి ఇస్తారని ఒక ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు ఎంపీ కేసినేని చిన్ని స్వయంగా సేవల దత్తని చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఇన్ఛార్జిగా ఆయన్ని ప్రకటించే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికి ఇంకా అంతా రెడీ చేశారు, కానీ ఇంకా కొలికిపూడి శ్రీనివాసరావు సంబంధించిన వేడి విషయం కానీ ఎలాంటి చర్యలు తీసుకోవాలని దానిపైన పార్టీ అధిష్టానం ప్రకటన చేసే అవకాశం కూడా కనబడుతుంది. ప్రస్తుతానికైతే ఇప్పుడు కొలికిపూడి శ్రీనివాసకు సంబంధించిన వ్యవహారం మీద అధిష్టానం మాత్రం చాలా సీరియస్గా ఉంది. దానికి ఉదాహరణ చంద్రబాబు ఆయనకి దూరంగా ఉండడం, రెండోది ఆయనకి కరచాలనం కూడా ఇవ్వకపోవడం అనేది మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు మనోజ్. రైట్ రాజేష్, సరేమైనా కూడా కొలికిపూడి శ్రీనివాస్ పైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. కొలికిపూడి శ్రీనివాస్ని దాదాపుగా పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం కనబడుతుంది. ఇక్కడితో ఆగకుండా ఇంకా ఆయన పైన చాలా సీరియస్ కాబోతున్నారు. ఇంకేదైనా మాట్లాడినా కూడా అవసరమైతే కొలికిపూడి శ్రీనివాస్ పైన విచారణకు ఆదేశించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఆయన పైన 1 కాదు 2 కాదు చాలా ఆరోపణలు ఉన్నాయి. చూడండి, కనీసం ఆయన పట్టించుకోలేదు, కనీసం ఆయన వైపు చూడలేరు. చాలా వేగంగా అక్కడ వెళ్ళిపోయాడు, దగ్గరగా వెళ్ళారు. ఇక షేక్ హ్యాండ్ ఇవ్వడమే తరువాయి అంతలోనే చంద్రబాబు కూడా చేయి తీసి పక్కన ఒక కార్యకర్త పైన, పక్కన ఉన్నటువంటి ఒక నాయకుడి పైన చేయి వేశారు. అలా మెల్లిమెల్లిగా చివరికి ఇక్కడ వెళ్ళిపోయాడు. చూడండి, ఫస్ట్ ఇక్కడ ఉన్న వ్యక్తి కాస్త, పక్కనే నిల్చున్న వ్యక్తి కాస్త చివరిగా చంద్రబాబు కదిలిపోయేసరికి అక్కడిక్కడ నిల్చోవాల్సి వచ్చింది. పక్కన వారు బహుశా కలిసామని అడిగితే కూడా తల ఊపుతున్నట్టు కనబడుతుంది. రైట్ సైడ్ బాక్స్లో మీరు చూడండి ఒకసారి, మళ్ళీ పక్కన ఉన్నటువంటి వ్యక్తి
మరొక ప్రజాప్రతినిధి అడుగుతున్నాడు కలిసావని చెప్పగానే తల ఊపుతున్నాడు కానీ నిజానికి ఆయన కలవలేదు. చాలామంది సామాన్యులు కూడా వెళ్ళి కలుస్తున్నారు కానీ కొలకపూడి మాత్రం కనీసం ఆయన వైపుగా చూడడం కూడా చూడలేరు. సో కొలకపూడి వ్యవహార శైలి పైన మీకు అనిపిస్తున్నటువంటి అభిప్రాయం ఏంటి? అంటే మీరు ఎలా ఉన్నారు అంటే ఆయన నియోజకవర్గానికి సంబంధించి కానివ్వండి, లేకపోతే ఆయన పనితీరు పైన, ఆయన వ్యవహార శైలి పైన, దుందుడుకు స్వభావం పైన, పార్టీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేయడం పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.